ఎంత పెద్ద పుచ్చకాయలో. నాన్నెందుకు అనవసరంగా ఇన్ని పుచ్చకాయల్ని ఊరి నుంచి పంపారు? పాపం మిర్చి ఆయన పొలంలో కష్టపడి పండించినవి మనల్ని తినమని పంపించారు. గొప్ప విషయం కదా. కానీ 4 పుచ్చకాయలంటే మరీ ఎక్కువ కదా. నేనొకటి తింటానమ్మా. నువ్వొక్కడవే కాయ మొత్తం తిన్నావంటే కడుపు నొప్పి వస్తుంది. అయితే దీన్ని తినడానికి నా ఫ్రెండ్స్ ని కూడా పిలుస్తాను. ఏమన్నా? ఓకే బాయ్. నేనివాళ ఇంట్లో లేదంటమ్మా. సరే సరే, అందరూ వస్తున్నారా లేదా? వాళ్ళంతా ఈరోజు 6 గంటలకు వస్తున్నారు. ఫైర్ ఫ్లవర్ తీసుకొస్తారంట. అందరూ సరదాగా పుచ్చకాయ తింటాం. ఆ ఈ రోజు 6 గంటలకా? నాకు పనుందే. పర్వాలేదు రానివ్వు. ఈ వేసవంతా మనకు బాగా గుర్తుండిపోతుంది. కానీ నేను ఈ రోజు హిమవర్ని తీసుకుని ఒకాయని కలిసి వస్తానని మీకు చెప్పాను కదండి. అవును కదా. నేను పిల్లల్ని వదిలేసి ఎలా వెళ్తానో చెప్పండి. సర్లే, వాళ్ళ సంగతి నేను చూసుకుంటానులే. మీరు చాలా మంచి నాన్న. అలాగా? అయితే నమ్ముతున్నాను. నేను వెళ్ళి రైస్ బాల్స్ చేసి తీసుకొస్తాను. రండి రండి రండి. రండి, తీసుకోండి. ఇక్కడ ఉన్నవన్నీ తీసుకొని తినండి పిల్లలు, తినండి. ఇది సమ్మర్ పార్టీనా అంకుల్? ఇంచుమించు అలాంటిదే అనుకో. కజామా, నువ్వు మొహమాట పడకు. నీకు ఇది చాలా ఇష్టం కదా. సరే. అవును, తాగడానికి కూడా మొహమాట పడకుండా తాగండి. చాలు ఇది బెస్ట్ సమ్మర్ షిన్షాన్. ఇంకా తాగు కసామా. నీ మాటల్లో ఏదో తేడా ఉందే. నువ్వు చాలా మంచివాడి విట్టారు. నువ్వు చాలా మంచి వాడి విట్టోరు. ఇదేంటి అంకుల్ షించాన్ ఒకేలా చేస్తున్నారు? షించాన్, దాన్ని చేత్తో పట్టుకొని కాల్చాలి. అలా సరే, ఇప్పుడు వీటిని వెలిగిద్దాం. సరే, ఒక పోటీ పెట్టుకుందాం. ఎవరిది ఎక్కువసేపు వెళుతుందో చూద్దాం. అయితే సరే, ఇప్పుడు వెలిగించు. ఫైర్ ఫ్లవర్ బురి బురిలా డాన్స్ చేస్తుంది. నాది చాలా ఇదంతా నీ వల్లే. నువ్వు చాలా క్యూట్ గా ఉన్నావు. నువ్వు చాలా చిరాకు పడుతున్నావు. నేనేం చిరాకు పడడం లేదు. ఒకసారి చూడండి. బాగా కాలుతోంది. ఇందులో మంది ఎక్కువగా పెట్టినట్టున్నారనుకుంటా. అచ్చో నీలాగే ఉంది నాన్న. దీనికన్నా అవే చక్కగా కాల్తాయి. నోర్ము షించాన్. లేదు, ఇది మంచిగా కాలుతోంది. అవును. ఇప్పటికే ఆలస్యమైంది. తినండి. ఈ పుచ్చకాయలు మా తాతయ్య పొలంలో పండినవి. ఎన్ని కావాలంటే అన్ని తీసుకొని తినండి. ఇక తిందాం. అంత ఫాస్ట్ నన్నెవరూ ఓడించలేరు.